రైట్ నరసరావుపేటలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గాయపడ్డారు. ఈ ఘర్షణలో కారును ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగిన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ఆ తర్వాత ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ ఎమ్మెల్యేకి అయినటువంటి శ్రీనివాసరెడ్డికి అయిన గాయాన్ని మనం చూస్తున్నాం. అలాగే కారు కూడా ధ్వంసమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అంతకుముందు ఇదే నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుపై కూడా దాడి జరిగింది. ఉప్పలపాడు గ్రామంలో పోలింగ్ సరళి చూడడానికి వెళ్లిన సమయంలో వైసీపీ కార్యకర్తలు జరిగిన గొడవలో అరవింద్ బాబు కారు ధ్వంసమైంది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇటు టీడీపీ అభ్యర్థికి అటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఇద్దరికి కూడా గాయాలైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఏపీలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మృతులు కూడా ఉన్నారు. ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే గాయాలు కూడా అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం సత్తెనపల్లి అలాగే నరసరావుపేట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దృశ్యాలను మనం చూసాం. ఇటు తాడిపత్రి ప్రాంతంలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పెంచినా కూడా పోలీసులు అక్కడ ముమ్మర తనిఖీలు చేసినప్పటికీ కూడా ఇంకా ఘటనలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇనిమెట్లలో 2 గంటల పాటు పోలింగ్ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ 2 గంటల తర్వాత ఇంకా పోలింగ్ స్టార్ట్ చేయాలా వద్దా అనే దాని మీద ఇంకా డెసిషన్ తీసుకోలేదు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి. ప్రస్తుతం పోలింగ్ మాత్రం ఆగిపోయినట్లుగా